నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ పరిధిలోని 21-22 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 21-22 వార్డులోకి రావడం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఎక్కడ చూసినా ఇంటి ముందులు బండలు కానీ స్లాబ్ లాగా పరిచేయటానా, అది తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ కూడా లోపం ఉంది, నేను లేదని చెప్పడం లేదు. తీసే విధంగా మాన్యువల్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఏదో చిన్న పెట్టాను అన్నట్టుగా మాన్యువల్ పెడుతున్నారు, అలా కాదండి, పార పట్టే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ మెరుగుపడాలన్నా, మన ఆరోగ్యంగా మెరుగుపడాలన్నా, ఈ దోమలు అనేది పెరగకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఇంటి ముందల బండలు కానివ్వండి, స్లాపులు లాగా పరవకుండా మన మున్సిపల్ వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ స్థానిక రజక చెరువు దగ్గర ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో అవంతరాల నడుమ 33 ఏళ్ల తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతమైన అంబేద్కర్ వాదులకు, విగ్రహ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. విగ్రహాల ఏర్పాటులో అధికారులు ఆటంకాలు ఏర్పరిస్తే పరిణామాలు వేరుగా ఉంటాయన్నారు. అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అదేవిధంగా మాల మహానాడు గ్రామస్థాయి బలోపేతానికి కృషి చేస్తామని అరుణ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి అక్కిదాస్ కిరణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా అనిలు వారి కమిటీ మొత్తం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎప్పుడో 91లో ప్రారంభించినటువంటి ఈ విగ్రహం 33 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారికి గౌరవం తెచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అయితేనేమి పోరాడి విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడంలో సఫలీకృతమయ్యారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఒప్పుకున్నప్పుడు కూడా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. అమిత్ షా అన్నాడు, ఎక్కువసారి అంబేద్కర్ అనే బదులు రామ్ రామ్ అనుకున్నట్లయితే బాగుండేది అని. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ 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 అని అంటాం తప్ప నువ్వు చెప్పినటువంటి పదాలు పలకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు అదే మాల మహానాడును గ్రామస్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, నియోజకవర్గ కమిటీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నెల 11, 12 తేదీలో రేపల్లి పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ బోధి ధర్మ తైక్వాండో అకాడమీ నిర్వహించిన ఈ పోటీలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుండి 24 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 10 మంది బంగారు, 9 మంది సిల్వర్, 5 మంది బ్రెంజ్ మెడల్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం బోస్ రోడ్లోని అకాడమీ నందు పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. తైక్వాండో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో రేపల్లో జరిగినటువంటి ఈ పోటీల్లో ఈ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా 10 గోల్డ్ మెడళ్ళు,
9 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం అనేది నిజంగా ఈ తెనాలి పట్టణానికే ఒక గర్వకారణంగా చెప్పాలి. ఎందుకంటే 25 సంవత్సరాలుగా సోదరుడు ఈ యొక్క శిక్షణలో పడుతున్నటువంటి ఒక తపన మన ద్వారా, ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయాలి. ఈ తైక్వాండో ఈ యొక్క క్రీడ ద్వారా ఒక ఒలింపిక్స్లోనే ఒక మంచి మెడల్స్ తీసుకొచ్చే దాంట్లో ఈ తెనాలి కేంద్ర బిందువు కావాలి అనే దాంట్లో సోదరుడు శ్రీనివాసరావు పడుతున్న యొక్క తపన నిజంగా అభినందించేదగ్గ విషయం. అంగల్కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, గ్రామ ఉప సర్పంచ్ తనగాల నాగభూషణం, క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అకాడమీ మాస్టర్ శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్టేట్ కాంపిటీషన్లో ఈరోజు అత్యధికంగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ మరి మన తెనాలికే ఎక్కువ రావటం చాలా ఆనందకరమైన విషయం. ప్రతి వ్యక్తికి చదువు చాలా ముఖ్యం, దాంతోపాటు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే చిన్నతనం నుంచే విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచే బాడీకి ఎక్సర్సైజులు, క్రీడల్లో పాల్గొనే విధానం ఉండాలి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో ప్రతి వ్యక్తి క్రీడల్లో పాల్గొంటూ మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం సక్రమంగా చేస్తూ మరి ఈ రాష్ట్రంలో మన తెనాలి నుంచే ఎంతోమంది ఎన్నో మెడల్స్ సాధిస్తూ మన తెనాలికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ఫస్ట్ కిడ్స్ స్టేట్ ఛాంపియన్షిప్ రేపల్లిలో 11-12 తారీఖున ఈ నెలలో జరిగింది. ఈ స్టేట్ నుంచి మొత్తం 10 జిల్లాలు పాల్గొనగా మన గుంటూరు డిస్టిక్ తెనాలి తైక్వాండో అకాడమీ నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొని 10 గోల్డ్లు, 9 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ గోల్డ్, సిల్వర్ సాధించిన వాళ్ళు నెక్స్ట్ నాసిక్లో జరగబోయే కిడ్స్ ఛాంపియన్ నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. దీనికి మన వీరవల్లి మురళీకృష్ణ గారిని ప్లస్ నాగభూషణ్ గారిని వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించడానికి ఆహ్వానించాము. వాళ్ళకి మా అకాడమీ తరఫున కృతజ్ఞతలు. అలాగే మేము 93 నుంచి దీంట్లో స్టార్ట్ చేసాం తైక్వాండోని. ఇది తెనాలి 25 సంవత్సరాలు. ఎంతోమందిని నేషనల్, ఇంటర్నేషనల్ కూడా బెంగళూరులో ఆడడం జరిగింది. వాకర్స్ క్లబ్ తెనాలి 25వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ కవిరాజ పార్క్లో గల విజేకే భవన్లో నిర్వహించిన సమావేశానికి క్లబ్స్ వ్యవస్థాపకులు పాటిపండ్ల దక్షిణామూర్తి, క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్ది శివరామప్రసాద్, విశిష్టాదిగా చెలికాని సీతారామయ్యలు పాల్గొన్నారు. సమావేశంలో ఇంటర్నేషనల్లో ఉన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ మహాత్మా గాంధీ ఫెల్ గురించి వివరించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 6 కోట్లను డిపాజిట్ల రూపంలో కలిగి ఉందని, వాటిపై వచ్చే వడ్డీని సామాజిక సేవకు మరియు క్లబ్ యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లబ్ మనకి తెనాల్లో మొత్తం 5 వాకర్స్ క్లబ్లు ఉన్నాయి తెనాల్లో. ఇది మొట్టమొదటి ప్రారంభించినటువంటి క్లబ్. ఇది వాకర్స్ క్లబ్ తెనాలి అనేటువంటిది 1/9/2000లో ప్రారంభించాము. ఇది మరి ఇవాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ క్లబ్. ఈ క్లబ్ ప్రారంభం అంతా కూడా డాక్టర్ దక్షిణామూర్తి గారు, మరి అలాగే హృదయ శంకర్ గారు, మరి బాచా గారు, మొహిద్దీన్
బాచా గారు, వీళ్ళంతా కూడా మన తెనాల్లో ఉన్నటువంటి టీజే కాలేజీ, టీజే హై స్కూల్ ఆవరణలో నడుస్తూ ఉండేవారు. వీళ్ళందరూ మొదట్లో వీళ్ళంతా ఒక 10 మంది సభ్యులు కలిసి ఆలోచన వచ్చింది డాక్టర్ గారికి, మనందరం కూడా నడుస్తున్నాం, మనమే కాకుండా ఇక సమాజానికి కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక సంఘంగా ఏర్పడాలి మనం అని 1/9/2000లో ఈ సంఘాన్ని స్థాపించారు, వాకర్స్ క్లబ్ అనేటువంటిది. దీన్ని వాకర్ ఇంటర్నేషనల్ కూడా ఎఫిలియేషన్ చేశారు. దీన్ని అంతా కూడా ఒక చార్టర్ అనేది ఇస్తారు. ఎవరైతే గుర్తింపు జరిగిందో ఆ గుర్తింపు జరిగినటువంటి క్లబ్కి ఇంటర్నేషనల్ నుంచి ఒక చార్టర్ ఇస్తారు. ఆ చార్టర్ కూడా ఈ క్లబ్కు రావడం జరిగింది. సమావేశంలో ఉత్తమ వాకర్గా మెడతాటి బాపూజీ, ఉత్తమ మహిళా వాకర్గా ధనలక్ష్మి, ఉత్తమ వ్యవసాయ తుమ్మలపల్లి ఉషారాణిలతో పాటు సమాజ సేవ చేస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ నిర్వాహకులు షేక్ నాయకతులను ఘనంగా సత్కరించారు. తొలుత సమావేశానికి క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికి 2024 సంవత్సరంలో సమావేశాల గురించి, ఖర్చుల గురించి వివరించారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ ట్రెజరర్ లఘువరపు సత్యనారాయణ, రత్తయ్య, అశోక్ కుమార్, నారాయణ, రంగారావు, నరేంద్ర, శంకర్, ఉదయ్ శంకర్, జీవి నారాయణ, అశోక్, అర్జునరావు, జేఎస్పీ బాబు తదితరులు పాల్గొన్నారు. సో మాకు గురువు సుబ్బారావు గారు మా ప్రతి అక్షరం వాకింగ్ మీన్స్ ఈ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్లో ఏ డౌట్ వచ్చినా ఏది కావాల్సిన నేను సీతారాం గారు సలహా తీసుకుంటామండి. సో వారు నాకే గారు వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ ఎంతో మందికి గురువుగా ఆయన పాఠాలు చెప్తా ఉంటారు. ఏ చిన్న విషయం తెలియకపోయినా నేను ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నా, ఇంకోటి చేసినా ఆయన దగ్గరికి కూర్చోవలసిందే, ఆయన దగ్గర తెలుసుకోవాల్సిందే. కాబట్టి మాకు సూత్రారాయణ గారు, అలాగే నేను ఉండేది గుంటూరు లక్ష్మీపురం అండి. ప్రతిరోజు లక్ష్మీపురంలో నా బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం, ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తాం మేము. ఇది గత 15 ఏళ్ళగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారమే మాది. ఇంకొకటి మెయిన్గా మేము ఇక్కడ వాకర్స్ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి క్లబ్ ఇంకొక 2-3 క్లబ్లు తయారు చేయండి, కొత్త క్లబ్స్. ఎవరు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించి ఇక్కడ 5 క్లబ్లు అన్నారు. ఈ సంవత్సరం చివరికి దీన్ని 15 క్లబ్లుగా మీరందరూ కృషి చేసి మీ ప్రాంతాల్లో ఇటు తెనాలి చుట్టుపక్కల అనేక చిన్న నగరాలు ఉన్నాయి, చిన్న పట్టణాల్లో కానీ ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైనా అమెరికాలో కూడా పెట్టచ్చు క్లబ్. నా కెరీర్లో నేను 200 క్లబ్లు పెట్టాను. నేను ఒకటి అమెరికాలో పెట్టాను, సింగపూర్లో పెట్టినాయి, ఎక్కడైనా పెట్టాను, ఇండియాలో పెట్టాను. అట్లానే మీరు కూడా మరికొంతమందికి స్ఫూర్తి ఇవ్వాలని నేను కోరుకుంటూ, ఇక్కడ మొన్న అక్కడికి వచ్చినప్పుడు గుంటూరు వచ్చినప్పుడు ఒక కొత్త క్లబ్ ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్, ఇందాక 2 ప్రతినిధులు నిలబడ్డారు. వారి డాక్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు. ఆయన కొన్ని సూచనలు చెప్పాను. ఏ రోజైనా కూడా వాళ్ళ కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక డేట్ తీసుకొని మేమందరం వస్తాం మా టీం అని చెప్పాను. మళ్ళీ అక్కడ అందరం కలుద్దాము. తెనాలికి చెందిన సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుర్రెపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెండి వనంలో ఉంచిన సాయినాథుని భక్తులు దర్శించుకుని పూజా కార్యక్రమాలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సామూహిక సాయి చరిత్ర పారాయణం, సాయిబాబా కథా నృత్య గీతిక, కూచిపూడి ప్రదర్శనలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో విజయ నాగభూషణ రెడ్డి, కొల్లిపర దత్తు, సాయి, ఫణి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు మరియు టీజీకే కృష్ణలు పాల్గొన్నారు.
ఇది 33వ వార్షికోత్సవం. ఈ 33వ వార్షికోత్సవం శనివారం ఆదివారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం హంసవాహనం మీద ఊరేగింపు జరిగింది. సత్సంగ కేంద్రం నుంచి బయలుదేరి టీజీకే కళ్యాణ మండపంకి హంసవాహనంపై రావడం ప్రత్యేకత. ఈరోజు ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు బాబా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 7 గంటల నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం వచ్చేసరికి కూచిపూడి నృత్యం బాబా యొక్క కథ కూచిపూడి రూపకంలో ప్రదర్శింపబడుతుంది. దీని తర్వాత కూచిపూడి నృత్యం ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్యం గారి స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి పారాయణం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి వార్షిక నివేదికతో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.